వేసవిలో ఎండలు టారెత్తిస్తున్న తరుణంలో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ చల్లని నీటి పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. శనివారం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్రావు సోదరుడు సత్యపాలరావు రుక్మిణి చలివేంద్రాలను ప్రారంభించారు. ఆర్టీసీ బస్టాండ్, కూరగాయల మార్కెట్, ఓవర్ బ్రిడ్జ్, బెల్లంపల్లి చౌరస్తా, హమాలీవాడ, ఐబీ చౌరస్తా వద్ద చల్లని నీటి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సత్యపాలరావు మాట్లాడుతూ, గత 6 ఏండ్లుగా ట్రస్ట్ ద్వారా అంబలి, తాగునీరు కేంద్రాల ద్వారా బాటసారుల దాహార్తిని తీర్చామని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్రావు ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తారని చెప్పారు. మా నాన్నగారి పేరు మీద ట్రస్ట్ మేము స్థాపించి ఇప్పటికి 6 సంవత్సరాలు అయిపోతుంది. ఆ స్థాపించిన రోజు మేము ఒక వాగ్దానం చేసాం అందరికీ. మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తాగునీటి సౌకర్యం అని కూడా ఇట్లాంటి సౌకర్యం ఏదైనా కూడా ట్రస్ట్ ద్వారా డిఫరెంట్ సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ప్రామిస్ చేసాం 10 సంవత్సరాల వరకు. ఈ 6 సంవత్సరాల నుంచి కూడా మేము డిఫరెంట్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తద్వారా మాకు ఇప్పుడు చలివేంద్రాలు కావచ్చు, అంబలి పథకాలు కావచ్చు, చీరల పంపిణీ కావచ్చు. ఇది 6 సంవత్సరాల నుంచి ఇది ఖచ్చితంగా 6వ సంవత్సరం ఇంకా కంటిన్యూ చేస్తాం. మా చారిటబుల్ ట్రస్ట్ మా నాన్నగారి పేరు మీద ఏర్పడిన ట్రస్ట్ ద్వారా చేయడం జరుగుతుంది. ఇంకా కూడా 4 కొక్కిరాల రఘుపతిరావు గారి చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా ఇంకా 4 సంవత్సరాలు కూడా మాకు చేసుకునే భాగ్యం కలిగించండి. ఇంకా ఖచ్చితంగా తర్వాత కూడా దేవుని దయ ఉండి మీ అందరి ఆశిస్తుంటే ఖచ్చితంగా కొనసాగిస్తామని. మంచిర్యాల పట్టణంలో ఈరోజు శ్రీశేషులు రఘుపతిరావు గారి పేరు మీద ట్రస్ట్ ద్వారా ఏదో ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమంలో ఇవాళ గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది. ఎండాకాలము ఇది అంబలి పంపిణీ కార్యక్రమం కానీ, అదే వాటర్ సప్లై కానీ, ఇతరత్ర కార్యక్రమాలు కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఏదైతే నియోజకవర్గంలో పేదలను ఆదుకునే దాంట్లో ఈ ట్రస్ట్ ముందున్నది. అందులో ఈ ట్రస్టులో సభ్యులున్న మరియు కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు కాబట్టి దానికి ఇంకా కూడా ముందు కార్యక్రమాలు పెద్దగా చేస్తారని ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ గతంలో కూడా ఏ ప్రోగ్రాం తీసుకున్నా కానీ గరీబ్ వాళ్ళు ఏదైతున్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతంలో అంబలి కేంద్రాలు ఏర్పాటు చేసిన ఘనత ఏదైతే ట్రస్ట్ ద్వారా చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా మేమందరం కూడా ఈ నియోజకవర్గం సంబంధించిన మంచిర్యాలకు సంబంధించిన అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేసిన వల్ల ఈ ప్రాంతంలో ఇవాళ ఎండాకాలం వచ్చిందంటే నీళ్ళు తాగడానికి వాటర్ బాటిల్ కొనుక్కునే పరిస్థితి కాదు. చల్లటి నీళ్ళు ఇచ్చినామంటే అంత పుణ్యం ఎవరికి రాదు. అంబలి కేంద్రాలు కూడా సక్సెస్ అవుతూ ఉన్నాయి. భోజనాలు కూడా ఏదైతే గతంలో కూడా పెట్టడం జరిగింది. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో 3 ఏరియాల్లో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను శనివారం ట్రస్ట్ కార్యదర్శి కొక్కిరాల సత్యపాలరావు రుక్మిణి ప్రారంభించారు. నస్పూర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ చౌరస్తా, సిసిసి కార్నర్ వద్ద శ్రీరాంపూర్ కాలనీలో చలివేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజాసేవ కోసం గత 6 సంవత్సరాలుగా చలివేంద్రాలు, అంబలి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సుర్మిల వేణు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బండారి సుధాకర్ పాల్గొన్నారు. రఘుపతిరావు గారి పేరు మీద మేము ట్రస్ట్ స్థాపించడం జరిగింది. ఆ రోజు మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు మేము ఒక వాగ్దానం చేయడం జరిగింది. ఏంటి అంటే మాకు సంబంధించి ఈ ట్రస్ట్ తరఫున ఎన్ని వీలైతే అన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పడం జరిగింది. ఆ పథకంలో భాగంగా మేము ఉచిత అంబలి పథకం కావచ్చు, చలివేంద్రాలు కావచ్చు, పేదవాళ్ళకు చీరల పంపిణీ కావచ్చు, ఎండాకాలంలో వాటర్ ట్యాంకుల సరఫరా కావచ్చు, ఇట్లాంటి ఎన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇప్పటికి 6 సంవత్సరాలు, ఇది ఇప్పుడు 6వ సంవత్సరం. ఇంకా 4 సంవత్సరాలు మేము ప్రామిస్ చేస్తున్నాం. ఖచ్చితంగా దేవుని దయ వల్ల మీ అందరి ప్రోత్సాహంతో చేస్తాము. తర్వాత కూడా మాకు ఆ కార్యక్రమాన్ని కంటిన్యూ చేసే అవకాశం, అట్లాంటి శక్తి వాళ్ళని మేము అందరూ కోరుకుంటూ ముగిస్తాం.